నన్ను అందరూ పల్లకీలు మోయడానికి వాడుకున్నాడు. నన్ను పవన్ కళ్యాణ్ పల్లకీలు మోయడానికి అవసరం, కానీ నేను ఎప్పుడు పల్లకి ఎక్కుతానని చెప్పలా. కనీసం చిన్నపాటి గౌరవం కోరుకున్నాం. నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పల్లకీలు ఎందుకు మోసావంటే మా వాళ్ళందరినీ పల్లకీల్లో కూర్చోబెడతారని, అభివృద్ధి అనే పల్లకీల్లో ప్రజల్ని కూర్చోబెడతారని, అందుకు నేను మీ పల్లకీలు మోసాను. ముందు తెలుగుదేశం పార్టీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ, బీజేపీ గురించి కానీ తర్వాత మాట్లాడతాను. ముందు మన పార్టీలోనే చెప్తాను. పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు ఎందుకు వెళ్ళిపోయాను మీకు చాలామంది తెలియదు. ఎందుకు అకస్మాత్తుగా నేను నడిచి తిరుపతికి వెళ్ళిపోయానంటే, ఇంతమంది కోరుకుంటా ఉంటే చుట్టుపక్కల ఇంతమంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎదగనివ్వరు. వాళ్ళ భయాలు, నువ్వు ఎలా మన దగ్గర డబ్బులు లేవు ఎలా ఎలక్షన్స్కి వెళ్తావంటే, గాంధీజీ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. భగత్ సింగ్కి ఏ వేల కోట్లు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. గుండె ధైర్యం ఉండాలి రాజకీయాల్లోకి. నాకు అది ఉంది. మీరు నాతో పాటు వస్తారంటే నేనైతే వెళ్ళిపోతున్నానని చెప్పి, డబ్బులు లేవు నా దగ్గర, 5 కార్లు వేసుకుని తిరగడానికి డబ్బులు ఉంది అంతే. పోరాట యాత్ర స్టార్ట్ చేశాను. నీ బలం గోదావరి జిల్లాలన్న కరెక్ట్, నేను కాదంటున్నా. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ కాపున నేను ఎప్పుడూ ఒక కులం నాకు లేదు. 2014లో కూడా చెప్పాను, నేను ఒక కులానికి, ఒక మతానికి, ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. చిన్న మనసులున్న వ్యక్తులు అవి చేస్తారేమో. నేను మానవత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను తప్ప ఒక కులం తరపున రాలేదు, ఒక మతం తరపున రాలేదు, ఒక ప్రాంతం తరపున రాలేదు. నీ జిల్లా, నీ 2 జిల్లాలని వాళ్ళకి చెప్పడానికి చేశాను. శ్రీకాకుళం నాది, విజయనగరం మాది, విశాఖపట్నం మాది, కోస్తా అంతా సరే. రాయలసీమలో నీకు బలం లేదంటారు. రాయలసీమలో బలం అంటే తొడగట్టి చెప్పాలా మీకు? అంటే సినిమాలు చూసి తొడలు కొడితే అవి రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ చేస్తాడా? ఏంటా మాట్లాడతారు మీరు? రాయలసీమకి వెళ్ళాం. రాయలసీమ గొప్పతనాన్ని నేను చెప్పగలను. రాయలసీమ సంస్కృతి అంటే బాంబులతో దాడులు చేసే సంస్కృతిని చెప్పే వ్యక్తులు ఉన్నారు, కానీ రాయలసీమ అంటే చదువుల తల్లి నేల, అన్నమయ్య తిరిగిన నేల, తరిగొండ వెంగమాంబ తిరిగిన నేల అని చెప్పే వ్యక్తులు ఎక్కడ కనిపించారు మనకి? వీర బ్రహ్మేంద్ర స్వామి జన్మనిచ్చిన నేల, పీర్ బాబా తిరిగిన నేల అది. అది ఎవరు చెప్పరు. మనం పోరాట యాత్ర తర్వాత మొత్తం చూపించాం. జనసేనకి బలం ఒక్క గోదావరి జిల్లాలే కాదు, సమస్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం పోటీ చేయలేదు, కానీ తెలంగాణలో ఒక రోజున ఇక్కడ యువత ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో, తెలంగాణ యువత, తెలంగాణ ఆడపడుచులు కూడా అదే మార్పుని ఒక రోజు నేను మీకు అండగాని మీరు కోరుకున్న రోజున జనసేన పార్టీ తెలంగాణ ప్రజానికానికి అండగా నిలబడతా. ఆ మాట నేను మీకు రాజమండ్రి నుంచి చెప్తా ఉన్నాను. ఇదే గోదావరి జిల్లా నుంచి, ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి 96లో భారతీయ జనతా పార్టీ నాయకులు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలం అని చెప్పి విభజిస్తామని 96లో చెప్పారు. ఈ రోజున అదే తూర్పు గోదావరి నుంచి నేను చెప్తున్నాం, జనసేన చెప్తుంది, తెలంగాణకి జనసేన అవసరం ఉంటుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది.